అంబర్పేట నియోజకవర్గం బాగంబర్పేటలోని గజానంద్ గడ్డలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాముల బస్తీ, పోచమ్మ బాఫ్, కుర్మా బస్తీ మీదుగా గంగబౌలి వరకు ఎన్నికల ప్రచార యాత్రలో పాల్గొన్నారు. ప్రచారానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రచార యాత్రలో అడుగడుగునా గులాబీ జెండాలతో రెపరెపలాడాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేసిన సంక్షేమము, అభివృద్ధిని వివరించి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఘనమైన మెజారిటీ అందించవలసిందిగా కోరారు. అప్పుడు ఉపన్యాసాలు ఏడికొస్తాడికి అలవి కానీ హామీలన్నీ మీరు ఇష్టం ఉన్నట్టు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీగా మా పార్టీ మేనిఫెస్టో అనౌన్స్ చేసింది. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం ఈ ఎలక్షన్లు కాగానే. మరి అదేవిధంగా రేషన్ మీద దొడ్డు బియ్యం ఇచ్చే వాళ్ళకి సన్న బియ్యం ఇస్తున్నాం. రెండోది హాస్పిటల్ ఎవరి ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే 15 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరిస్తుంది. దాంతోపాటు సౌభాగ్యలక్ష్మి గవర్నమెంట్ ఉద్యోగం లేనటువంటి మహిళలకు 3,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది రైతు బీమాని గ్రామీణ ప్రాంతంలో రైతులకు ఏదైతే ఎల్ఐసి ద్వారా మేము బీమా సౌకర్యం కల్పించినామో, ఎవరైతే రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఎట్లయితే ఇస్తున్నామో అది హైదరాబాద్ కూడా ముఖ్యమంత్రి గారు వర్తింపజేస్తామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. రెండోది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇక్కడ అంబర్పేట నియోజకవర్గంలో కూడా కాలేరు వెంకటేష్ గారి ప్రెజర్ మూలాన చాలా మందికి వచ్చినాయి, 3,000 మందికి వచ్చినాయి. రాని వాళ్ళు అధైర్యపడకండి, చేసేది మేము, ఇచ్చేది మేము. ఇంకా 30,000 ఇళ్ళు రెడీ అవుతున్నాయి. అదేవిధంగా మేనిఫెస్టోలో ఇంకా 1,00,000 ఇళ్ళు కడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఇదే కాకుండా బీసీ బంధు కానీ, మైనారిటీ బంధు కానీ, దళిత బంధు కానీ మీరు దయచేసి ఎవ్వరు టెన్షన్ పడే అవసరం లేదు. ఆ స్కీమ్లు తెచ్చిందే మేము. ఓకే, కొంత ఇచ్చినాం, ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, రాని వాళ్ళు బాధపడవలసినటువంటి అవసరం లేదు.